మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు. అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే బాబు. అమ్మ, ఇప్పుడు ఉన్న సమాజంలో చూసుకుంటే పిల్లల పెంపకంలో జాగ్రత్తలు అనేవి తల్లిదండ్రులు అసలు తీసుకోవట్లేదు. అవును, అసలు ఒకప్పుడు తల్లిదండ్రులకి ఇప్పుడు తల్లిదండ్రులకి చాలా తేడా అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా నిర్లక్ష్యం అనాలో, వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ అనాలో తెలియట్లా. పట్టింపు అనేది తగ్గిపోయింది పిల్లల మీద. అవును. అలాంటి పిల్లలు ఫ్యూచర్ లో ఎలా తయారవుతారు? పిల్లల పట్ల వాళ్ళు ఎందుకు క్రమశిక్షణ చూపించట్లేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పూర్వం 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 10 మంది పిల్లలు ఉన్నా డిసిప్లిన్డ్ గా పెరిగేవారు. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు అనే సిస్టమ్ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలే కదా, ఇక కంటామా ఇక పెంచుతామా అన్న గారాబం ఒకటి, మళ్ళీ మళ్ళీ కనలేం కదా అని. రెండోది ఏంటంటే, భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు సంపాదనలో పడ్డారు, పొద్దున్న పోయి సాయంత్రానికి వస్తారు. పిల్లల మీద వాళ్ళ పర్యవేక్షణ, మెయిన్లీ వాళ్ళ పర్యవేక్షణ లోపిస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అన్నది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మితిమీరిన గారాబం వల్ల పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారు. అమ్మో, అమ్మకి తెలిస్తే తిడుతుందేమో, నాన్నకి తెలిస్తే కోప్పడతారేమో అన్న భయాలు తగ్గిపోయాయి పిల్లల్లో. పిల్లల్ని ఫ్రెండ్స్ లా పెంచాలి అంటారు, కరెక్టే. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒరే నాన్న అంటే ఒరే నాన్న అని అన్నట్టు ఉండకూడదు కదా. అబ్బాయిని ఒరే అని ఆయన పిలవచ్చు, కానీ ఫ్రెండ్ లా ఉండాలి కదా. నాన్నని తండ్రిని ఒరే అని అనలేడు కదా. ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మెయింటైన్ చేస్తున్నట్లయితే ఇంతమంది వయసు వచ్చిన ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని పబ్బుల్లో ఎలా కనపడుతున్నారు చెప్పండి. పబ్బులకి వెళ్ళే వాళ్ళందరూ యూతే కదా, వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు, కారు డ్రైవింగ్ లో ఎలా పట్టుకుంటున్నారు అంటే, మైనారిటీ తీరకుండానే వాళ్ళకి కారు లైసెన్స్ లేకుండానే పిల్లలకి కారు తాళాలు మీరు ఎలా ఇస్తున్నారు? మీరు ఇస్తే కదా వాడు డ్రైవ్ చేస్తాడు. అంచేత అది క్రమశిక్షణ లోపిస్తోంది. వాళ్ళ మీద కంట్రోల్ తప్పుతున్నారు పెద్దవాళ్ళు. డ్రగ్స్ కి ఎలా అలవాటు పడుతున్నారు అంత చిన్న పిల్లలు. డ్రగ్స్ వాళ్ళు పొద్దున బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానంటే అసలు ఆ ఫ్రెండ్ ఎవరు, ఎటువంటి వాడు, వాడి క్యారెక్టర్ ఏంటి అన్నది పేరెంట్స్కి తెలియదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానంటే ఓకే అంటారు. వాడు డ్రగ్ అడిక్టెడ్ అనుకోండి, వీడికి నెమ్మదిగా అలవాటు చేస్తాడు. అంచేత మనవాళ్ళు చెప్తారు చూడండి, ఒక స్నేహితుడిని చూస్తే మనవాడు మంచివాడు అవుతారా లేదా అనేది దాన్ని బట్టి చెప్పొచ్చు అని. అంచేత వాళ్ళకి ఎలాంటి స్నేహితులు ఉన్నారు, ఎలాంటి వాతావరణంలో వాళ్ళు ఉంటున్నారు, సాయంత్రం కాలేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే పర్యవేక్షణ పేరెంట్స్ లో లోపించింది. అంతేకాకుండా చూసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారంటే, మీరు అన్నట్టుగా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఎక్కువగా కనబరుస్తున్నారు వాళ్ళకి. వీళ్ళకున్న చెడు అలవాట్లే కాకుండా వాళ్ళకు కూడా అలవాటు చేస్తున్నారు. అవును, తండ్రి మందు తాగుతుంటే తండ్రి కొడుకు కూర్చొని మందు తాగుతున్నారమ్మా. అంతేకాకుండా వాళ్ళతో కలిసి ప్యాక్ ఆడుతున్నారు. అంటే అది ఇంట్లో సందర్భంలో సరదాగా ఆడిన ఆటలే బయట కూడా అంతే అలవాటు అవుతాయి కదా వాళ్ళకి. అవునమ్మా. అప్పుడు తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చాక వాళ్ళకి, లేకపోతే సంథింగ్ వాళ్ళ నడవలేని పరిస్థితి సంథింగ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ యూజ్ చేసుకుని సంథింగ్ ఆడుతున్నారు, పేకాట ఆడడం, సంథింగ్ ఫ్రెండ్స్ తోటి సిగరెట్లు కాల్చడం. కానీ పిల్లలకు కూడా ఫ్రెండ్లీగా అవే నేర్పిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? క్రమశిక్షణ లోపించడం వీటన్నింటికి కారణం. అంటే ఒక సిస్టమ్ ఉండాలి. పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి దురలవాట్లు అవ్వకూడదు. తండ్రి సిగరెట్ తాగుతుంటే కొడుకు కూడా తాగుతాడు. తండ్రి కొడుకును ఒకవేళ మందలిద్దాం అనుకున్నా, ఏ నువ్వు తాగట్లేదా, నేను తాగితే తప్పేంటి అన్న ధోరణి పిల్లల్లో వస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏదో బలహీనత వల్ల ఆయన తాగుతున్నాడు కానీ నేను తాగకూడదు అన్న ఆలోచన పిల్లలకి లేదు. వాళ్ళ మీద పర్యవేక్షణ లోపించడం ఒకటి. వీళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు పెద్దవాళ్ళు కూడా. ఏ నువ్వు మందు తాగచ్చా, నేను మందు తాగితే తప్ప, నువ్వు సిగరెట్ తాగచ్చా, నేను సిగరెట్ తాగితే తప్ప అన్న ధోరణి పిల్లల్లో ప్రబలుతుంది. అంచేత ముందు పేరెంట్స్ డిసిప్లిన్ గా ఉంటే పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టగలుగుతారు. పేరెంట్స్ దగ్గర డిసిప్లిన్ లేనప్పుడు పిల్లల్ని ఎలా పెడతారు? ఈయన క్లబ్ పోతే వాడు పబ్బు పోతాడు, అంతే కదా. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే మనం పెద్దవాళ్ళు చూసుకున్నాం, చిన్న పిల్లల్లో చూసుకుంటే ఇప్పుడు రీల్స్ కోసం సంథింగ్ సోషల్ మీడియా స్క్రోలింగ్ కోసం పిల్లల్ని పట్టించుకోవట్లేదు తల్లులు కానీ తండ్రులు కానీ. ఓ పక్కన పిల్లలు చిన్న ఆడికి ఊహ కూడా తెలియని వయసులో పక్కన కూర్చోబెట్టి వాడికి ఒక బొమ్మ ఇచ్చి వదిలేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆడుతున్నాడా, గడప దాటి బయటికి వెళ్ళి ఎక్కడన్నా పడుతున్నాడా, ఎన్ని పట్టించుకోవట్లేదు, మేము ఫోన్ చూసుకుంటున్నారు. కొంతమంది అయితే రీల్స్ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా చేస్తున్నారంటే, అమ్మ ఒక రీల్ చూసాను నేను. రీల్ దగ్గర ఉండి పిల్లలను ఒంటి చేత్తో పట్టుకుని నూతిలో పెడుతూ రీల్ తీస్తున్నాను. అది ఉండే ఆ ఎడిక్షన్ పిల్లలకి ప్రమాదం అన్న ఆలోచనలో కూడా లేదు. రోడ్డు మీద చూస్తుంటానండి నేను నడుస్తుంటే, ఇలా చివరికి వేలికి ఇది అలవాటు అయిపోయిందేమో అనుకుంటా. కారులో కూర్చుంటే ఇది సిగ్నల్ దగ్గర కారు ఆగింది అనుకోండి, ఇందులో మా డ్రైవర్ ఉన్నాడు, సిగ్నల్ దగ్గర కారు ఆగితే ఈలోగా చూసేస్తాడు. ఏమంత అర్జెంట్ అది, ఇంటికి ఇలాగా చూసుకోవచ్చు కదా. డ్రైవింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ చేత్తో ఇలా అనేయటం,
నడుచుకుంటూ ఎంత మందో ఇలా నడుస్తూ కూడా ఇలా చూస్తూ ఉంటారు. అది అర్జెంటుది అయితే చూడొచ్చు, పక్కన ఆగి చూడొచ్చు కదా. ఎదరి నుంచి వస్తుంటే నేను పోయి వాడిని ఢీ కొడతానేమని భయం వేసి మనమే పక్క తప్పుకోవాలి. వాడు ఇలా ఇలా చూసుకుంటూ మధ్యలో చూస్తూ ఉంటాడు, ఒకసారి మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంత ఎడిక్షన్ చెప్పండి? దేనికైనా సరే కంట్రోల్ ఉండాలి. నువ్వు కాఫీ తాగు, టిఫిన్ తిను, ఏ అలవాటుగా అయినా సరే కంట్రోల్ అన్నది లేకపోతే అది ఎడిక్షన్ అవుతుంది. ఫోన్ ఎంత ఎడిక్షన్ అంటే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాడితో మాట్లాడడం ఇష్టపట్టాల, టీవీ చూడడమో ఫోన్ చూసుకో బాగున్నారని అంటాడు, ఇంతే ఇలా చూసుకుంటూ ఉంటాడు. వచ్చిన గెస్ట్ ఎంతసేపు కూర్చుంటాడు? వాడికి బోర్ కొడుతుంది కదా. వెళ్ళొస్తానంటాడు, సరే వెళ్ళండి అంటాడు, అంతే అయిపోయాయి. అంచేత ఎడిక్షన్ అనేది ఎక్కడైనా సరే మంచిది కాదు. ఆ ఎడిక్షన్ కి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మేము, ఆమె పిల్లకి అన్నం పెడుతోంది, ఇక్కడ కట్టుకుంది ఫోను, ఇక్కడ ఫోన్ కట్టుకొని పిల్లకి అన్నం పెడుతుంది. ఏంటంటే మా అమ్మాయి ఫోన్ లేకపోతే అన్నం తినదండి. అసలు ఫోన్ అంటే తెలియని దానికి నువ్వు కదా అలవాటు చేసావు ఫోను. నువ్వు ఫోన్ అలవాటు చేసావు కాబట్టి అది అలా చూసి అన్నం తినడం అలవాటైంది. ఇవాళ ఏదో పెద్ద గొప్ప విషయంలో అసలు ఫోన్ లేకపోతే మా అమ్మాయి అన్నమే తినదండి అని చెప్పే స్థాయికి ఆ పేరెంట్ ఎదిగిందంటే వాళ్ళని చూసి జాలిపడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మీరే అలవాటు చేస్తున్నారు, మా వాళ్ళు అది ఫోన్ లేదే ఉండలేడండి అని వీళ్ళు చెప్తారు. అంటే డిసిప్లిన్ కరువైంది, క్రమశిక్షణ లేదు, పర్యవేక్షణ లేదు, వాళ్ళ మీద పేరెంట్స్ కి కంట్రోల్ లేదు, అసలు మెయిన్ కంట్రోల్ లేదు. వీళ్ళకి కంట్రోల్ ఉంటే ఒక్క ఉదాహరణ, మీకు పబ్బుల్లో తిరగరు కదండి పిల్లలు, డ్రగ్స్ అలవాటు పడరు కదా, ఇదేంటిది ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అవి ఇవన్నీ చేసుకుంటూ 24 గంటలు ఫోన్ 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 తప్ప ప్రపంచం లేదు. కాలేజీ కడితే కాలేజీలో కూడా వెనకాల బెంచ్లో కూర్చొని వాళ్ళు ఫోన్ తిప్పుతుంటారు. అంతలా ఎడిక్షన్ వచ్చేసింది ఫోన్ అంటే. అలవాటు చేసింది తల్లిదండ్రులే కదా. ఫోన్ అంటే ఏమిటో తెలియని పిల్లాడికి నువ్వే కదా అలవాటు చేసావు. 3 ఏళ్ల పిల్లాడి వేళ ఫోన్ లేకపోతే ఏడుస్తున్నాడు అంటే వాడికి నువ్వే అలవాటు చేసావు. వాడు ఏడుస్తున్నాడు, వాడు ఏడుపు మానిపించడానికి ఫోన్ ఇస్తారు కానీ ఫోన్ లేకుండా వాడు ఏడుపు మానిపించే ప్రయత్నమే చేయరు. అసలు ఓపిక లేదు పేరెంట్స్కి, ఎవరికి ప్రయత్నం లేదు. ఇది ఒకళ్ళని తప్పుపడట్లేదు, నేను పర్టికులర్ ఎవరిని పాయింట్అవుట్ చేయటలా. ఇలా చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎంతమంది పిల్లలు పబ్బుల్లో తిరుగుతున్నారు, ఎంతమంది పిల్లలు డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, ఎంతమంది పిల్లలు మైనారిటీ తీరకుండా కార్లు డ్రైవ్ చేస్తున్నారు. వాడికి తాళాలు ఎలా వచ్చాయి మీరు ఇవ్వకపోతే? ఇచ్చేదాకా ప్రాణం తీసాడు, ఇచ్చేసానంటారు, తప్పు కదా అది. ఇంకొకటి ప్రాణం తీస్తున్నాడు కదా వాడు. అంచేత వీడి ప్రాణం పోతుంది, వాడి ప్రాణం పోతుంది. డిసిప్లిన్ ఉండాలండి, క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థం నిజంగా చెప్పాలంటే. ముఖ్యంగా ఏం చెప్తారమ్మా ఇప్పుడున్న తల్లిదండ్రులకి, ముఖ్యంగా పిల్లల పెంపకంలో అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ఖచ్చితంగా? అది మనం చెప్పాల్సిన పరిస్థితిలో ఉండడమే దురదృష్టం అండి. పేరెంట్స్ అంటే కనీసం 30-40 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఆ వాళ్ళ చిన్న పిల్లల నుంచి వాళ్ళలాగా అయిపోతే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో వాళ్ళు ఏమవుతారు, ఆ పిల్లలు ఏమవుతారు? రేపు పొద్దున్న పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు 50-60 ఏళ్ళు వచ్చాక ఒక్కసారిగా వాడు మంచివాడిగా మారిపోమంటే ఆ పిల్లడు మారిపోలేడు కదా. అంచేత ముందు నుంచి లేని క్రమశిక్షణ తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత రాదు. ఈ రోజున మనం క్రమశిక్షణలో పిల్లల్ని పెంచితేనే రేపు పొద్దున్న పెద్ద అయ్యాక వాళ్ళు మంచి పౌరులుగా అవుతారు, ఇటు పేరెంట్స్కి ఉపయోగపడతారు, తద్వారా దేశానికి ఉపయోగపడతారు. మీరు అలా కాకుండా ఒక దేశ ద్రోహులు తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ అడిక్ట్ కానివ్వండి, పబ్బుల్లో తిరగటం కానివ్వండి. ఒక్కసారి పేరెంట్ నేను ఇలాగ పెంచుతున్నానా, నా పిల్లలు ఇలా అయిపోతున్నారా అని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎప్పటికైనా పిల్లలు బాగుపడతారు. లేని పక్షంలో సమాజానికి చేటే కదా అది. విన్నవాళ్ళు మార్చుకుంటారు, వినకపోతే వాళ్ళ కర్మ అంతే. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అని. వినకపోతే వాళ్ళ కర్మ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.